హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ 2025 సమ్మర్ వచ్చేసింది. ఇంకా 2-3 రోజుల నుంచి కొంచెం వేడి కూడా స్టార్ట్ అయిపోయింది కదా. మేము ఆల్రెడీ బెడ్రూమ్స్లో ఏసీలు యూజ్ చేయడం స్టార్ట్ చేసేసినాము. ఇంకా చాలామందికి ఇప్పుడు వచ్చే 2025 సమ్మర్ కోసం ఏసీలు కొనే ప్లాన్లో ఉంటారు. ఎవరన్నా కొత్త ఏసీలు తీసుకోవాలంటే ఏ కెపాసిటీది, ఏ మోడల్, ఇన్వర్టరా, నాన్ ఇన్వర్టరా, 3 స్టారా, 5 స్టారా, అట్లా కెపాసిటీ ఎంత తీసుకోవాలి, 1 టన్నా, 1.5 టన్నా, 2 టన్నా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. ఈ వీడియో మస్తు యూజ్ వస్తుంది. ఎందుకంటే ఇందులో నేను ఇప్పుడు మా స్టూడియో ఉంది కదా కొత్తది, అక్కడ ఆల్రెడీ నేను అన్సీజన్లో ఒకటి పానాసోనిక్ ఏసీ అన్బాక్సింగ్ది మీకు చూపించాను, ఇన్స్టాలేషన్ అదంతా. అక్కడ అంటే అన్సీజన్లో రేట్లు తక్కువ ఉంటాయని అప్పుడు తీసుకున్నా కానీ ఇప్పటికప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. 1000 రూపాయలు కూడా తేడా రాలేదు. మళ్ళీ ఇంకా సమ్మర్ కొంచెం అంటే ఇంకా వేడి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ప్రైజెస్ ఎక్కువ అవుతాయి, కానీ ఇప్పుడు అయితే పెద్ద డిఫరెన్స్ లేదు. నేను ఇంకా వేరే రూమ్లు ఉన్నాయి కదా, ఎడిటింగ్ రూమ్, ఇంకా అన్బాక్సింగ్ చేసే రూమ్, అక్కడ కూడా 2 ఏసీలు ఎక్స్ట్రా తీసుకోవాలని చూస్తున్నా కదా. అయితే తక్కువ బడ్జెట్లో ఏమన్నా తీసుకుందామని చూస్తున్నా, మరీ ప్రీమియం కాకుండా. అయితే ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అన్నీ నేను ఆన్లైన్ చెక్ చేస్తుండే, అట్లనే మీ అందరికి కూడా చూపిద్దామని. అంటే మీరు కూడా కొనే ప్లాన్లో ఉంటే ఏది బెస్ట్ ఆప్షన్ అని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అందుకే వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఏసీలు కొనే ప్లాన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ యూజ్ వస్తుంది. ఇంకా అట్లనే వీడియోకి లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే ఈ వీడియోకి కూడా 3000 లైక్లు దాటిన తర్వాత నేను రీసెంట్లీ లాస్ట్ మంత్ అన్బాక్సింగ్ చేసిన నాయిస్ది గ్యాలియం నైట్రైడ్ది 30 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ నా దగ్గర ఉంది. ఇది ఎవరన్నా ఒక లక్కీ సబ్స్క్రైబర్కి ఇచ్చేస్తా. గ్యాలియం నైట్రైడ్ తెలుసు కదా, ఈ అడాప్టర్లు చాలా స్లిమ్ డిజైన్ ఉండేసి కాంపాక్ట్ సైజులో ఉంటాయి. రెగ్యులర్ అడాప్టర్ కంటే 50% తక్కువ సైజు ఉంటాయి, మంచి అడాప్టర్స్. అయితే ఇది మన సబ్స్క్రైబర్కి ఇచ్చేస్తా. అందుకే ఇమీడియట్ లైక్ కొట్టేయండి, ఇంకా ఎంతైతే అంత షేర్ చేసి 3000 లైక్స్ తొందరగా రీచ్ అయ్యేలాగా చూడండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఇంకా గిఫ్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, నా నోటిఫికేషన్లు అవి. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తా. చాలామందికి పెద్ద ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎంత కెపాసిటీ తీసుకోవాలి, 1 టన్నా, 1.5 టన్నా, 2 టన్నా అని చెప్పేసి. అయితే రూమ్ సైజ్ను బట్టి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని ఇళ్లల్లో బెడ్రూమ్ సైజెస్ ఆల్మోస్ట్ సేమే ఉంటున్నాయి. కొంచెం అంటే ఒక 10-15%, 20% సైజులో తేడా ఉండవచ్చు. కొంతమంది బెడ్రూమ్లు కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా ఉంటాయి. అయితే ఏ కెపాసిటీ తీసుకోవాలని అయితే యూనివర్సల్గా నేను ఒకటి అంటే లాస్ట్ నేను 30 ఇయర్స్ నుంచి ఏసీలు వాడుతున్నా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నా. బెడ్రూమ్స్కి మోస్ట్లీ 1.5 టన్ ఏసీ బెస్ట్ సూటబుల్ అవుతుంది. చాలామంది 1 టన్ తీసుకొని పవర్ మిగిలిద్దామని చూస్తారు, కానీ ఏం పవర్ మిగలదు, అది వేస్ట్ మాటలు. ఎందుకంటే 1 టన్ ఏసీలో మీకు కెపాసిటీ తక్కువ ఉండి కూలింగ్ చేయడానికి రూమ్కి దాని కంప్రెసర్ ఎక్కువసేపు ఆన్ ఉంటుంది. అదే 1.5 టన్ ఏసీ తీసుకున్నారనుకోండి, దాని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కదా, తొందరగా థర్మోస్టాట్ దాన్ని కట్ ఆఫ్ చేసుకుంటా ఏం చేస్తుందంటే కొద్దిసేపే కంప్రెసర్ను ఆన్ పెడతా ఉంటుంది. అట్లా ఓవరాల్గా చూస్తే రెండిటి పవర్ కన్జంప్షన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఉట్టినే మీరు డబ్బులు తక్కువ ఉంది, ప్రైస్ తక్కువ ఉందని 1 టన్ తీసుకుంటే కూలింగ్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, కూలింగ్ చాలా టైం పడుతుంది కూల్ అవ్వడానికి, ఇంకా పవర్ సేమ్ అంతే వస్తుంది. కాబట్టి అది 1 టన్ వేస్ట్, 1.5 టన్కే వెళ్ళండి చక్కగా. ఇంకా అట్లనే హాల్స్, పెద్ద పెద్ద రూమ్స్కి ఏమన్నా కూల్ చేయాలంటే 2 టన్కే వెళ్ళిపోండి స్ట్రైట్గా. అంటే నార్మల్ ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్కి, 2 బెడ్రూమ్ 2 BHK ఫ్లాట్స్కి, 3 BHK ఫ్లాట్స్కి, ఈవెన్ 4 BHK ఫ్లాట్స్కి కూడా మీకు 1.5 టన్ కంటే పెద్దది అవసరం లేదు. ఈవెన్ నేను నా హాల్కి కూడా 1.5 టన్నే ప్లాన్ చేస్తున్నా. 2 టన్ అనుకున్నా కానీ అవసరం లేదు, 1.5 చాలని నేను ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే మోర్ దాన్ ఇనఫ్, మనకు చిల్లింగ్ ఏమీ అవసరం లేదు, కూల్గా ఉండి కంఫర్టబుల్గా ఉంటే చాలు కదా, అట్లా అని చెప్పేసి. అయితే ఇది 1.5 టన్ స్టోరీ. మీరు మ్యాక్సిమం 1.5 టన్నే చూడండి. ఇంకో సెకండ్ డౌట్ ఉంటుంది, ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా, నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా అని చెప్పేసి. ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే ఏసీలు యూజువల్లీ చాలామంది నాన్ ఇన్వర్టర్ ఏసీలు తీసుకుంటే ఖరాబ్ అయితే రిపేర్ చేయించుకోవచ్చని పెద్ద అది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్వర్టర్ ఏసీలు అయితే పీసీబీ ఎగిరిపోతుంది, ఇంకేదో ప్రాబ్లమ్స్ వస్తే బయట రిపేర్ అవ్వవు, కంపెనీ వాళ్ళు వారంటీ సరిగా అంటే రాకపోతే, సర్వీస్ టెక్నీషియన్ సరిగా చేయకపోతే, లేకపోతే పీసీబీకి ఛార్జెస్ వేస్తే అవన్నీ ఇబ్బందులు అంటారు. కానీ నేను ఇన్వర్టర్ ఏసీలు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా, ఒక్క ఏసీ కూడా ఖరాబ్ కాలే, ఒక్క ఏసీలో కూడా ప్రాబ్లం రాలే, మస్తు నడుస్తున్నాయి. ఇంకా కరెంట్ బిల్ కూడా ఇన్వర్టర్ ఏసీలో తక్కువ ఉంటుంది నాన్ ఇన్వర్టర్ ఏసీ కంటే. ఇంకా నాన్ ఇన్వర్టర్ ఏసీలు అనేవి అవుట్డేటెడ్ అయిపోయినాయి, దానికి వెళ్ళడం వేస్ట్. దాని సౌండ్ లొల్లి కూడా ఎక్కువ ఉంటుంది. బయట యూనిట్, అవుట్డోర్ యూనిట్లో గడగడ అని కంప్రెసర్ సౌండ్ చాలా ఉంటుంది.
మీకు ఇన్వర్టర్ ఏసీలో చాలా తక్కువ సౌండ్ ఉంటుంది, పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, అట్లా ప్రాబ్లమ్స్ ఏముండవు. పీసీబీ ఎందుకు ఎగురుతుంది అవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి పెట్టిన లాస్ట్ ఇయర్ బిఫోర్, అంటే ఏసీ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలని చెప్పేసి. ఇది కూడా మంచి పాయింట్. చాలామంది చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఏసీలో ఆన్ చేస్తారు కదా, అయితే ఆన్లైన్ బుక్ చేసి టెక్నీషియన్ని పిలిపించి 1000-1500 ఇచ్చి సర్వీసింగ్లు అవన్నీ చేయిస్తారు కదా, అవన్నీ డబ్బులు వేస్ట్ కాకుండా నేను 2 times చేసిన వీడియో మళ్ళీ 3rd time చేసి పెట్టమన్నా పెడతా. అంటే దాని ఫిల్టర్ క్లీనింగ్ ఎట్లా, ఏసీలో మెయింటెనెన్స్ ఏముంటుందో అవన్నీ మీకు ఒకసారి వీడియో చేసి పెట్టి మళ్ళీ రిపీట్ చేయమంటే చేసి పెడతా. చాలా యూజ్ వస్తుంది. హాఫ్ అన్ అవర్లో మీరే క్లీన్ చేసుకొని ఏసీ యూజ్ చేయొచ్చు. ఎప్పుడన్నా ఒకసారి 5-6 yearsకి ఒకసారి డీప్ క్లీనింగ్ చేయించుకుంటే చాలు. ఇట్లా ఐడియాస్ ఇస్తూ ఉంటా కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్స్ వేయండి, అది కూడా వీడియో చేసి పెడతా. అయితే ఈ ఏసీలు అనేది 1.5 ton అనేది మోర్ దాన్ ఇనఫ్. ఇంకా మీరు ఇన్వర్టర్ ఏసీకి వెళ్ళడం బెటర్, ఎందుకంటే పవర్ సేవ్ అవుతుంది కాబట్టి. ఇందులో ఇంకోటి ఉంటుంది, 3 star ఏసీ కొనుక్కోవాలా 5 star ఏసీ కొనుక్కోవాలా అని చెప్పేసి. 3 starకి 5 starకి కూడా మీకు ఒక 10,000-15,000 ఒక 10,000 అయితే మినిమం డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా చాలామంది ఆ 10,000 ఎందుకు పెట్టాలి ఉట్టి స్టార్ రేటింగ్ అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఏంటిదంటే 5 star ఏసీలో మీకు అన్ని కాపర్ మోటార్ ఉండేసి, కాపర్ కండెన్సర్ ఉండేసి మీకు చాలా ఎఫిషియెంట్ ఉంటుంది. ఇంకా బయట బ్లూఫిన్ కోటింగ్ ఉంటుంది, అంటే యాంటీ కరోజివ్ కోటింగ్ ఉండేసి బాగుంటుంది. 5 star ఏసీది బిల్ట్ క్వాలిటీ ఇంకా డ్యూరబిలిటీ ఎక్కువ సంవత్సరాలు పనిచేసేలాగా ఉంటుంది. 3 star ఏంటంటే కొన్ని ప్లేసెస్లో కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు, అంటే పవర్ కన్జంప్షన్ అనేది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే నేనంటే ఎక్స్ట్రా పే చేసి మీరు 5 star తీసుకోవడమే బెటర్, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు మీకు డ్యూరబుల్ ఉంటుంది, ఇంకా పవర్ బిల్ ఇంకా కొంచెం తక్కువ వస్తుంది. మీరు ఏవైతే పవర్ బిల్లో పైసలు సేవ్ చేస్తారో ఆ సేవ్ చేసిన పైసలు మీరు ఫస్ట్ ఎక్స్ట్రా కడతారు కదా, దానికంటే ఎక్కువ మిగులుతాయి మీకు డబ్బులు లాంగ్ రన్లో. ఒక 1-2 years 3 years 4 yearsలో చాలా మనీ సేవ్ అవుతుంది. ఇంకా మీకు నాన్ ఇన్వర్టర్ ఏసీకి ఇన్వర్టర్ ఏసీకి కూడా మస్తు కరెంట్ బిల్లో టూ మచ్ డిఫరెన్స్ వస్తుంది కరెంట్ బిల్లో. అందుకే మీరు 1.5 ton ఇన్వర్టర్ ఏసీ, డిజిటల్ ఇన్వర్టర్ ఏసీ, ఇంకా కన్వర్టబుల్ ఏసీలు కూడా వచ్చినాయి. అవి అయితే ఇంకా బెటర్, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నేను చెప్పిన కదా, అంటే మీ రూమ్లో ఎంతమంది ఉన్నారు, మీ రూమ్ కెపాసిటీని బట్టి దాని కంప్రెషర్ టన్ కూడా మారుతూ ఉంటుంది. అది ఇంకా పవర్ సేవింగ్ ఉంటుంది. నేను రీసెంట్లీ అన్బాక్సింగ్ చేసిన పానాసోనిక్ ఏసీ అలాంటిదే, కన్వర్టబుల్ ఏసీ ఉండింది. రూమ్లో ఒకరిద్దరే ఉంటే ఎంత అవసరమో అంతే కూలింగ్. పార్టీ లాగా 10 మంది కూర్చున్నారనుకోండి, పవర్ఫుల్ కూలింగ్, టర్బో కూలింగ్ ఇట్లా ఫీచర్స్ ఉంటాయి. అది బెటర్. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను స్టూడియోకి అంత ఎక్స్పెన్సివ్ కొనను, ఎందుకంటే ఎడిటింగ్ ఇంకా అన్బాక్సింగ్ రూమ్కే కదా, సింపుల్ ఏసీ తీసుకుంటా, కానీ ఇన్వర్టరే తీసుకుంటా. ఇంకా 3 star 5 star అనేది ఇప్పుడు నేను కొన్ని చెక్ చేసిన, అవి మీకు చూపిస్తాను. అవి మీకు ఒకవేళ అంటే అందులో ఏదైనా మోడల్ నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. నేను అది కూడా నేను ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొన్న మోడల్సే చెక్ చేస్తున్నా. వాళ్ళు రీసెంట్లీ మా ఫ్రెండ్ ఒక అతను అమెజాన్ నుంచి తీసుకున్నాడు, అన్నిట్లో చీప్ ఉండేది. అది 1.5 ton 3 star ఇన్వర్టర్ ఏసీయే 28,990కి అవైలబుల్ ఉంది. ఇది క్రూజ్ అనే బ్రాండ్, ఇక్కడ మీకు చూపిస్తాను, చూసేసుకోండి. ఎందుకంటే ఆ ప్రైస్లో అమెజాన్స్ చాయిస్ కూడా ఉంది దీనికి. ఇంకా మీకు 1.5 ton కెపాసిటీ ఉంది, 140 square feet వరకు మీకు రూమ్ సైజ్కి కవర్ చేస్తుందని రాసుంది. 4-way స్వింగ్ ఉంది, 7 stage ప్యూరిఫికేషన్ ఉంది, PM 2.5 ఫిల్టర్ ఉంది, ఇంకా మ్యాజిక్ ఎల్ఈడి డిస్ప్లే ఉంది. దానిపైన లో నాయిస్ లెవెల్స్ 43 dB నాయిస్ ఉంది, ఇంకా R32 రెఫ్రిజరెంట్ ఉంది. అన్ని ఫీచర్స్ బాగానే అనిపించినాయి నాకు. 3 star ఉన్నా పర్వాలేదు. ఎప్పుడో ఒకసారి అంటే మరీ డైలీ యూసేజ్ లేకుండా అప్పుడప్పుడు వాడే, అంటే మనకు అవసరం ఉన్న రూమ్స్లో అట్లా ఇది చాలా అనిపించింది నాకు. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. 28,990 రూపాయలకు నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఇది, క్రూజ్ అనే బ్రాండ్. చూద్దాం, నేను మా ఫ్రెండ్ ఇంట్లో చూసిన, నాకైతే బాగానే అనిపించింది. దానికంటే కొంచెం ఎక్కువలో మీకు గోద్రేజ్ కూడా అవైలబుల్ ఉంది 30,490 రూపీస్లో. హైసెన్స్ అయితే ఆల్రెడీ నేను ఒక రూమ్లో ఇంట్లో వాడుతున్నా, అది చాలా తక్కువ ఉంది, 26,990 ఉంది. చాలా బాగుంది. 3 star కన్వర్టబుల్ మీకు ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ మస్తు ఉంది. అది 26,990కి నా దగ్గర ఇంట్లో నడుస్తుంది. మా అబ్బాయిది గేమింగ్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో పెట్టుకున్నాడు. అల్ట్రా కాంపాక్ట్ సైజు ఉంటుంది, చిన్న సైజు ఉండేసి మస్తు ఉంటుంది. ఇంకోటి అందులో ఏంటంటే మీరు రిమోట్ నుంచి పవర్ ఆఫ్ చేసినాక చాలా ఏసీస్లో ఏంటంటే బ్లోవర్ ఇమీడియట్ బంద్ అయిపోతుంది. దాంతో మీకు కండెన్సేషన్ వల్ల లోపల ఉండే ఫిన్స్లో ఈ ఇండోర్ యూనిట్లో మాయిశ్చర్ ఫామ్ అయిపోయి దానికి డస్ట్ అంతా అతుక్కపోతుంది. ఇందులో మంచి సిస్టమ్ ఇచ్చి ఉండే ఈ హైసెన్స్లో, అది ఇప్పుడు మీరు
రిమోట్ తోటి ఆఫ్ చేసినాక కూడా బ్లోవర్ ఒక 5 మినిట్స్ నడిసి మెల్లగా ఆఫ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మీకు ఆ ఫిన్స్లో పచ్చితనం రాక డస్ట్ అతుక్కపోవడం అది జరగదు. నా దగ్గర నేను ఆల్రెడీ 2 ఇయర్స్ పైన అవుతుంది, 2.5 ఇయర్స్ వాడుతున్నా, బాగానే ఉంది హైసెన్స్ది. ఇంట్రెస్టెడ్ ఉంటే నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. 2.5 ఇయర్స్లో నుంచి మా ఇంట్లో నడుస్తుంది. ఇంకా మార్క్యూ ఫ్లిప్కార్ట్లో అది కూడా 28,990, అది నేను చూడలేదు. శాంసంగ్ అయితే నా దగ్గర 1.5 టన్ ఉంది, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ, అది ఏఐ ఫీచర్స్ ఉన్నాయి, 36,490. నేను తీసుకున్నప్పుడు 40,000 పైన ఉండింది. పానాసోనిక్ అయితే ఆల్రెడీ నా దగ్గర 5 స్టార్ ఏసీ ఉంది, కానీ 3 స్టార్ ఏసీ ఇన్వర్టర్ది కూడా తక్కువ ఉంది, 1.5 టన్ది, 33,990 ఉంది. ఇంకా మీకు సన్సూయ్ ఏసీ ఉంది, 28,990. నేను వాడినవి పానాసోనిక్లో మీకు బ్లోవర్ది ఎయిర్ ఫ్లో చాలా బాగుంటుంది, కూలింగ్ సూపర్ ఫాస్ట్ ఉంటుంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే పానాసోనిక్లో రిమోట్లు కచరా ఉంటాయి, అవి ఎందుకు సతాయిస్తాయో తెలియదు. రిమోట్లు అంత అంటే బిల్ట్ క్వాలిటీ చూడడానికి అది బాగానే ఉంటుంది, కానీ అందులో కొన్ని రోజుల తర్వాత అది సరిగ్గా పనిచేయవు, మళ్ళీ కొత్త రిమోట్లు కొనాలి. ఇప్పుడు మేము ఆ రిమోట్ కొత్తది కొనాలి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి, అది మీకు స్మార్ట్ ఏసీ కదా, మొబైల్ ఫోన్ యాప్ నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాం. అట్లా యాప్ నుంచి ఓకేనే ఉంది. రిమోటే బ్యాటరీలు వేస్తే కూడా పనిచేస్తలేదు, పోయినట్టుంది ఇది రిమోట్. ఇంకా కోటి గుజరాతీ గల్లీ ఉంటుంది కదా, అక్కడ షాప్స్లో 100-150 రూపీస్కి డూప్లికేట్ రిమోట్లు దొరుకుతాయి, చూయించి తీసుకొద్దామని చూస్తున్నా. సామ్సంగ్ది డైకిన్ది మంచి బ్రాండ్, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ వేసి డైకిన్ది 36,990 ఉంది. ఇంకా రియల్మీది కూడా వచ్చింది, 1.5 టన్ 3 స్టార్ ఏసీ, 29,990. ఆల్మోస్ట్ అన్ని 30,000 లోపే ఉన్నాయి. ఇంకా క్రోమాది వాళ్ళది ఓన్ బ్రాండ్ కూడా ఉంది, 3 స్టార్ ఏసీ, 1.5 టన్ 7-in-1 కన్వర్టబుల్, అది 31,000 ఉంది. లాయిడ్ది ఉంది, లాయిడ్ది కూడా బాగానే ఉంటాయి, 1.5 టన్ 3 స్టార్ ఏసీ, 34,000. ఇది కొంచెం కాస్ట్లీ ఉంది లాయిడ్ది. ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపించిందంటే, మంచి ఏదన్నా బ్రాండెడ్, ఇప్పుడు ఇన్ని చూసినా కదా, వీటిలలో ప్రైస్ వైజ్ అది చూస్తే నాకు ఆల్రెడీ నేను యూజ్ చేసే బ్రాండ్సే సెలెక్ట్ చేసుకుంటా. నాకు డైకిన్ ఒకటి కొంచెం డబ్బులు పోయినా పర్వాలేదు తీసుకోవచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే 36,990 అంటే మనకి డైకిన్ది చాలా సైలెంట్ ఉంటుంది. మీకు దాని స్పెషాలిటీ ఏంటంటే కంప్రెసర్ చాలా బాగుంటుంది మీకు. ఇంకా ఓ జనరల్ అని ఉంటుంది కదా, అది కూడా డైకిన్, ఇంకా ఓ జనరల్ కంప్రెసర్స్, ఇంకా ఏసీస్, వాటి డిజైనింగ్ అది బాగుంటుంది, చాలా సైలెంట్ ఉంటాయి, కూలింగ్ అది బాగుంటుంది. కానీ కొంచెం వేరే వాటితో కంపేర్ చేస్తే ఒక 15%, 20% కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది 36,990 రూపాయలు ఉంది. శాంసంగ్ తీసుకోవచ్చు, శాంసంగ్ ఇంకా పానాసోనిక్లో ఏం ప్రాబ్లం లేదు. శాంసంగ్ కూడా అంతే ఉంది, 36,000 ఉంది, పానాసోనిక్ 33,000 ఉంది. ఇప్పుడు రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఈ మోడల్స్లలో ఇంకా డౌట్స్ అయితే చెప్పినా కదా నేను, 1.5 టన్ పక్కా తీసుకోండి, ఏదన్నా రూమ్ సైజ్ ఉండనివ్వండి. పెద్ద హాల్స్ కోసం అయితే 2 టన్ తీసుకోండి. ఇన్వర్టర్ ఏసీ ఖచ్చితంగా తీసుకోండి. అయితే డబ్బులు మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే 5 స్టార్ ఏసీ తీసుకోండి, 2 ఇయర్స్లో మీకు ఏసీ ఫ్రీ అయిపోతుంది కరెంట్ బిల్ వల్ల. లేదా మీరు బడ్జెట్ టైట్ ఉందంటే 3 స్టార్కి వెళ్ళొచ్చు, కానీ నాన్ ఇన్వర్టర్ మాత్రం తీసుకోకండి. ఇప్పుడు వస్తలేవు కూడా అనుకుంటాను నేను నాన్ ఇన్వర్టర్ ఏసీలు. ఇంకా మెయింటెనెన్స్ది ఏదో వీడియో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, అది చేసి పెట్టేస్తా. ఇట్లా నేను సెలెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు తెప్పించిన తర్వాత మళ్ళీ అన్బాక్సింగ్ అవన్నీ చేసి చూపించేస్తా. వీడియో అంటే మీకు యూజ్ వస్తుందని జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. అంటే చాలామందికి ఇప్పుడు ఏసీలు కొనేదానికి ఈ వీడియో చూసేసి డిసైడ్ చేయొచ్చు అని చెప్పేసి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, 3,000 లైక్లు దాటిన తర్వాత ఈ గాలియం నైట్రైడ్ 30 వాట్ అడాప్టర్ మన సబ్స్క్రైబర్కి ఇచ్చేస్తా. అయితే రేపు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.